బిఎస్ఎన్ఎల్ని చంపి దాని రక్తం తాగి బాగుపడ్డది ఎవరంటే చిన్న లెవెల్లో లైన్మెన్ దగ్గర నుంచి పై జూనియర్ ఇంజనీర్లు అలా ప్రతి ఒక్కడు ఎంతో కొంత తలా పాపడు తలా పిడికిడు అంటేనే అలాగే తిన్నారు. కానీ అసలైన క్రీమ్ బిఎస్ఎన్ఎల్ తిన్నది ఎవరంటే దయానిధి మారన్. దయానిధి మారన్ ఎంత దోచేశాడంటే చెప్పనరుడు కానంత. తన ఛానల్ పెట్టుకోవడానికి 36 కేబుల్స్గా తీసుకుని ఇంట్లో దాచుకున్నాడు. అతని తర్వాత రాజా, ఇద్దరు తమిళనాడు చెందిన వాళ్ళే. వీళ్ళిద్దరు కలిసి ఎంత స్కామ్లు జరిగినా ఏం జరిగినా సరే వాళ్ళు చక్కగా తినేసి ఛానల్ నడుపుకుంటూ హ్యాపీగా ఉన్నారే కానీ ప్రజలు నష్టపోయారు. ప్రత్యేకంగా నెక్స్ట్ జనరేషన్ ప్రభుత్వ ఉద్యోగాలు లేకుండా పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు వారిని నాశనం చేశారు.